హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రామనాథ స్వామి దేవాలయం తమిళనాడులోని రామేశ్వరం గురించి తెలుసుకుందాము. రామనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాటలపేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన నాయనార్లు, అప్పార్లు, సుందరార్లు, తిరుజ్ఞాన సంబంధార్లు తమ కీర్తనలతో ఈ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్యరాజ్యంలో విస్తరించబడింది. ఈ దేవాలయం ముఖ్య విగ్రహాలు జపాన్ రాజ్యానికి చెందిన జయవీర చెంకేరియన్, ఆయన తర్వాత వారైన గుణవీర చెంకేరియన్చే పునరుద్ధరించబడినది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలో హిందూ దేవాలయం కంటే అతి పెద్ద వరండా కలిగి ఉంది. ఈ దేవాలయం రామేశ్వరము అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, విష్ణువులకు, స్మార్తులకు ప్రసిద్ధ క్షేత్రంగా బయసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగా కొలవబడుతున్నాడు. జ్యోతిర్లింగం అనగా స్తంభము అని. దశావతారంలో 7వ అవతారం రామేశ్వరంలోని శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేతపై రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువును రామసేతువు అని పిలుస్తారు. రావణాసురుడిని హతమార్చిన తర్వాత తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు రాముడు. శివుని కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చేలోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయారు చేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలవబడుతున్నదని. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు. రాముడు రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము. ఈ దేవాలయం ప్రధాన దైవం రామనాథ స్వామి అనగా శివుడు. ఈ దైవం లింగాకారంలో ఉంది. ఈ దేవాలయ గర్భగుడిలో 2 లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మ వారు తయారు చేసిన ఈశ్వరలింగము, రెండవది హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన ఇష్పలింగము. రాముడు ఇష్పలింగాన్ని మొదట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయం వల్లనే ఈ దేవాలయానికి కూడా అతిపెద్ద ప్రహారీ గోడ 4 వైపులా ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరం 657 అడుగులు. దేవాలయానికి 4 దిక్కులా పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి మధ్యలో అధికారికంగా 5 అడుగుల పైన వేదికపై భారీ మండపాలు ఉన్నాయి. 2వ కారిడార్ ఇసుక రాయి స్తంభాలు, దూలాలు, పైకప్పుతోనూ తయారైనది. 3వ కారిడార్ యొక్క పశ్చిమ వైపు పశ్చిమ గోపురం నుండి సేవుమాధవ విగ్రహానికి పోవు చదునైన మార్గము, మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇది చొక్కట్టన్ మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇచ్చట ఉత్సవ విగ్రహాలను వసంతోత్సవంతో ఉంచుతారు. రామనాథుని సేతుపతిచే నిర్వహించబడుచున్న ముఖ్య పండుగలైన ఆది, జూలై, ఆగస్టు, మాసి, ఫిబ్రవరి, మార్చి తర్వాత 6వ రోజున కూడా ఈ మండపంలోని విగ్రహాల నుంచి పూజిస్తారు. బయట కారిడార్ సముదాయం 6.9 మీటర్ల ఎత్తు, 400 అడుగుల తూర్పు పడమరలను, 640 అడుగుల ఉత్తర దక్షిణము కలిగి ప్రపంచంలోనే పెద్దది చరిత్ర సృష్టించింది. అంతర కారిడార్ 224 అడుగుల తూర్పు పడమరలకున్న 352 అడుగులు ఉత్తర దక్షిణములో విస్తరించి ఉంది. వాటి ఎడల్పు 17.5 అడుగుల నుండి 17 అడుగులు తూర్పు పడమరలకు, 14.5 నుండి 17 అడుగుల వెడల్పు, 172 అడుగులు ఉత్తర దక్షిణాలకు విస్తరించి ఉంది. కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయట కారిడార్లో ఉంటాయి. వాటి ఎత్తు భూమి నుండి పైకప్పు మధ్య భాగాన సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా రాజగోపురం 57 మీటర్ల ఎత్తు ఉంటుంది. అనేక స్తంభాలు వ్యక్తిగత కూర్పుతో చెక్కబడినాయి. ఇచ్చట రామనాథ స్వామి, విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్లో వేరు చేయబడినాయి. ఇచ్చట విశాలాక్షి, పర్వతవర్ధిని ఉత్సవ విగ్రహం, శయనగృహం, పెరుమాళ్, మోహనపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి. అవి అనుప్పు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం, జ్యోతిర్లింగాలు. భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరము చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు, పవిత్ర జల భాగాలు ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు పర్యాటకులు. వాటిలో 22 తీర్థములు రామనాథ స్వామి దేవాలయంలోనే ఉన్నవి. 22 అనే సంఖ్య రాముని యొక్క అమ్ముల పొదిలో గల 22 బాణములు సూచిస్తుంది.
వాటిలో ప్రధాన తీర్థం అగ్నితీర్థం, అది బంగాళాఖాత సముద్రము. ఈ దేవాలయం అతి పవిత్రమైన హిందువుల చారధాం, 4 ఆధ్యాత్మిక స్థలాలలో ఒకటి. మిగిలినది బద్రీనాథ్, పూరి, ద్వారకలు. దీని మూలాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ అద్వైత మత పాఠశాలలు ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. ఆయన హిందూ సాధు సంస్థలను భారతదేశ వ్యాప్తంగా నెలకొల్పినట్టు ఆధారాలున్నాయి. ఇచట చారధాంలలో ఒకటిగా ఈ దేవాలయం నెలకొల్పినట్లు ఆధారాలున్నాయి. భారతదేశం నలుమూలలా 4 మఠాలు నెలకొల్పారు. వాటిలో ఉత్తర భాగాన బద్రీనాథ్లో బద్రీనాథ్ దేవాలయము, తూర్పున పూరిలో జగన్నాథ దేవాలయము, పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ దేవాలయాన్ని, దక్షిణాన రామేశ్వరంలో రామనాథ స్వామి దేవాలయాన్ని నెలకొల్పారు. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ మత శాఖలైన శైవ వైష్ణవ శాఖలుగా విభజించినప్పటికీ చారధాం అందరూ హిందువులకు ప్రసిద్ధ యాత్రా స్థలాలుగా భాసిల్లుతున్నాయి. చోటా చారధాం పేరుతో హిమాలయంలో 4 నిలయాలున్నాయి. చోటా అనగా చిన్నె అని అర్థము. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 క్షేత్రాలు కూడా హిమాలయాల దిగువన ప్రాంతాలలో ఉన్నాయి. 20వ శతాబ్దంలో అసలైన చారధాములకు ఈ 4 చారధాముల మధ్య భేదాలను బట్టి హిమాలయంలోని ఈ క్షేత్రాలకు చోటా చారధాం అని పేరెట్టినారు. ఈ 4 క్షేత్రాలకు సందర్శించుటకు అనున్నది హిందువులలో పవిత్రమైన పుణ్యకార్యంగా భావిస్తారు. జీవితంలో ఒకసారైనా వీటిని సందర్శించాలనేది హిందువుల నమ్మకం. సాంప్రదాయకంగా ఈ ప్రయాణం తూర్పున పూరి నుండి ప్రారంభమై సవ్య దిశలో ప్రయాణిస్తూ మిగిలిన 3టిని సందర్శించాలి.